అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత అయితే మహబూబ్నగర్ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించారు. ఈరోజు కూడా నవీన్ కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ అయితే నామినేషన్ ప్రక్రియ కూడా నామినేషన్ వేశారు. ప్రస్తుతం మన దగ్గర నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి బీఆర్ఎస్ పార్టీ మీకు స్థానిక ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించింది, ఈరోజు నామినేషన్ వేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది మీరు? అంటే ముఖ్యంగా నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అలాగే జిల్లా మాజీ మంత్రివర్యులకు, ఎంపీ గారికి, శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలండి. అంటే స్థానిక స్థితిగతుల గురించి అవగాహన ఉన్న, అంటే ఇంతకుముందు నాకు రాజకీయ పొలిటికల్గా నేను ఉప సర్పంచ్ చేసిన, మా మదర్ సర్పంచ్గా చేసింది, మా వదిన సర్పంచ్, నేను జెడ్పీటీసీగా 2014 నుంచి 19 వరకు ఉన్న, ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్గా కూడా చేసిన. స్థానిక సమస్యల గురించి, స్థానిక అవగాహన గురించి కంప్లీట్ అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి నన్ను ఎన్నుకున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను విజయం సాధిస్తా. ఎందుకంటే స్థానిక సమస్యలు అనేది స్థానిక ఉండలకే తెలుస్తుంది, ఇండస్ట్రియలిస్టులకు వాళ్ళకి వీళ్ళకు తెలియదు. ఎందుకంటే ఏదో 10 రూపాయల మందుని 100 రూపాయలకు అమ్ముకొని ఆ పైసలు పెట్టి గెలుద్దామని చెప్పి చూస్తున్నారు. కానీ ప్రజలు కూడా తెలివిపరులు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు నేను సుపరిచితుని కాబట్టి ఎంపీటీసీల సమస్యలు, జెడ్పీటీసీల సమస్యలు, కౌన్సిలర్ సమస్యలు ప్రతిపక్షంగా వినిపించాలంటే, ప్రతిపక్ష గళాన్ని వినిపించాలంటే నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఈ జిల్లా ప్రజలకు రుణం తీర్చుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా అంటే ఈరోజు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే గతంలో శాసనసభ ఎన్నికల బీఆర్ఎస్ ఘోర పరాజయమైంది. ఇప్పుడు మీరు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఘన విజయం సాధిస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా సాధిస్తామండి. ఎందుకంటే మెజార్టీ సభ్యులు మా దగ్గరనే ఉన్నారు. వాళ్ళు ప్రలోభాలకు పెట్టినా మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకోండి, కానీ మనస్సాక్షికి ఓటేయండి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది గొంతు నొక్కేస్తే అధికార పక్షంలో అసలు ఏం అనేది కనబడదు. కాబట్టి ప్రతిపక్ష సభ్యునిగా నన్ను గెలిపిస్తారని చెప్పి ఖచ్చితంగా ధీమా ఉందండి. అంటే ఇప్పటికే కూడా 9 ఏళ్ళ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎవరైతే ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్ కానీ నిధులు రాలేని పరిస్థితి ఉంది. ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఆ నిధులు కేటాయిస్తారా? ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా అండి, నిధుల విషయంలో, కేటాయింపుల విషయంలో ఇంతకుముందు ఏం జరిగిందనేది నాకు కొద్దిగా అవగాహన ఉంది. అంటే ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు అయితే ఎటువంటి లోటుపాటు లేవు. సర్పంచ్ల బిల్లులు అనేది కొద్దిగా ఆగినాయి. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా విషయాలు చేసుకుంటూ, అంటే ఇంటింటికి నల్లా ఇచ్చారు, అట్లాంటి పథకాలు అంటే ఎవరు ఊహించిన పథకాలు ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవము. కానీ అవి అంటే మీరు ఒక్కసారి చూడండి, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఫస్ట్ ఎట్లుంటుండే, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కానీ, కరెంట్ ఫెసిలిటీస్ కానీ, రోడ్ ఫెసిలిటీస్ కానీ, ఒకప్పుడు ఒక 5 ఏళ్ల కింద మహబూబ్ నగర్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనేది మీరు గమనించి చూస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకు ఏదో బెదిరిపోయి మేము ఓటమి అనేది ఏమి అంగీకరించము. ఎందుకంటే సహజము రాజకీయంలో గెలిపోవటంలో అనేది. నేను నా వంతుగా నేను శాసన మండలిలో సభ్యునైన తర్వాత జిల్లా సమస్యల గురించి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ సమస్యల గురించి లేవనెత్తి వాళ్ళ సమస్య పరిష్కారానికి నేను ముందుంటానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీరు గెలుపు దిశగా ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఒకటి మాత్రం చెప్పగలుగుతా అండి, మా ఎమ్మెల్యేలైనా, ఎక్స్ఎమ్మెల్యేలైనా అనుభవజ్ఞులు. నాకు కూడా స్థానిక సంస్థలపైన పూర్తి పట్టుంది కాబట్టి స్థానిక సమస్యలు తెలిసిన నన్నే ఎన్నుకుంటారంటని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నాకు స్వతంత్రులు వేరే పార్టీలో కూడా మద్దతు ఇస్తారు. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిని ఒక శాసన మండలి పంపితే వాళ్ళకు కూడా ప్రజలకు కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నారు. ఖచ్చితంగా నేను గెలుస్తానండి. స్థానిక సమస్య ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కూడా నాకు టికెట్ కేటాయించారు. రేపు ఖచ్చితంగా అయితే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తా. ఖచ్చితంగా ఎవరైతే నాకు గెలుపుకు కృషి చేస్తారో వారికి ఖచ్చితంగా వారికి ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే నవీన్ కుమార్ రెడ్డి కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.